అందరం చెప్దామా? రెండు చేతులు ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనము. వీలైన వాళ్ళందరము లేచి నిలబడి వాక్యాన్ని చదువుకుందాం. అందరం కలిసి చదువుదాం. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. Now the aim of the commandment is charity out of a pure heart with a good conscience and with faith unfeigned. సో దేవుని కృపను బట్టి దేవుని వాక్యము మనకు నేర్పిస్తున్న విషయం ఏంటంటే, దేవుని వాక్య ఉపదేశము మనలో నుండి కోరుకునేది మంచి ప్రేమను, మంచి మనస్సాక్షి, పవిత్రమైన హృదయము నుండి ఏమి రావాలని కోరుకుంటుంది దేవుని వాక్యము? అందరం చెప్దాం, మంచి ప్రేమను. ఎటువంటి ప్రేమను? ప్రేమ, మంచి ప్రేమ. ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ కదా. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, కృపామయుడా, నీతిమంతుడా, రక్షకుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, అవును ప్రభువా, నీ వాక్యము ద్వారా మా అంతరంగమును అనగా మా హృదయమును పవిత్రపరుస్తున్నావు ఆయన. మా మనసును శుద్ధీకరిస్తున్నావు ఆయన. కపటమును మాలో నుండి తీసివేసి నీ అందరి విశ్వాసము చేత అయినా ఒకరి ఎడల ఒకరము ప్రేమ చూపించుటకు నీ ప్రేమను పరిశుద్ధాత్మ ద్వారా మా హృదయములలో కుమ్మరించి ఉన్నావు అయినా. నీ ఆత్మ ప్రత్యక్షతలో మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. స్తుతి ఆరాధనను నీకు సమర్పించుకొని ఉన్నాము. వాక్య ధ్యానమును పరిశుద్ధపరచమని, గ్రహింపును దయచేయమని, మాయందు ఫలింప చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా తండ్రి, ఆమేన్. కూర్చుందాం. ప్రైజ్ ద లార్డ్. సో దేవుని వాక్యము కోరుకుంటున్నది మన నుండి ఇదే, అవునా? అయితే సో ఈరోజు క్రిస్మస్ సందేశం, క్రిస్మస్ ఉపదేశాన్ని దేవుడిస్తాడు మనకు. ఆదికాండము నుండి మనము ప్రారంభించుకుందాం. ఆదికాండము 15వ అధ్యాయము. అబ్రహామును దేవుడు పిలిచినాడు. అబ్రహాము భార్య ఇద్దరు సంతానము లేని వాళ్ళు. 75 సంవత్సరాల వయస్సు అబ్రహాముకు, 65 సంవత్సరాల వయస్సు శారామ్మకు. ఇద్దరిని దేవుడు పిలిచినాడు. ఇద్దరు దేవుని వెంబడించడం మొదలుపెట్టినారు, అవునా? ఇంకా 24 సంవత్సరాలు గడిచిపోయింది, దేవుడు సంతానం ఇయ్యలే. సో చాలా కాలం పాటు దేవుడు సంతానం ఇయ్యని పరిస్థితుల్లో, అవునా, దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమని? ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. ఏమవుతుందంటే బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే. దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్త ఎగును గదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. అందరం చెప్తాం హల్లెలూయా. దేవుడు వాగ్దానం ఇచ్చినాడు అబ్రహామునికి. ఏమిస్తానని? కుమారుని ఇస్తానని. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు? అబ్రాము ఏమన్నాడంటే, ఎలియాజర్ను, అంటే తన ఇంట్లో పని చేసేవాడు ఎలియాజర్. సో ఎలియాజరే నాకు వారసుడు, ఇంకా నాకు దేవుడు పిల్లలు ఇచ్చేటట్లేడు అనుకున్నాడు, అవునా? దేవుడు చెప్పినాడు, ఎలియాజరు నీ వారసుడు కాదు, నీకు నీ భార్యకు నేను కుమారుణ్ణి ఇస్తా, నీ కుమారుడే నీకు వారసుడైతాడు అని. మళ్ళా 84-85 సంవత్సరాల వయస్సులో శారమ్మ ఏం చేసింది? ఈసారి విశ్వాసము కోల్పోయి హాగరుతో వివాహం చేసింది. అబ్రాముకు హాగరు ద్వారా ఇష్మాయేలు పుట్టినాడు. దేవా ఇష్మాయేలా నా వారసుడు అంటే, కాదు, నేను చెప్పినా కదా,
నేను ఒకసారి చెప్పిన తర్వాత మాట మార్చను, నీకు నీ భార్యకు కుమారుని ఇస్తాను అని. సో ఆ కుమారుని గురించి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. 5వ వచనంలో, మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగు అవునని చెప్పెను. హల్లెలూయా. ఏమన్నాడు అబ్రాహాముతో? ఏం చూపించినాడు? ఆకాశంలో నక్షత్రాలను చూపించి, నువ్వు నమ్ము, నీ సంతానాన్ని నక్షత్రాలంత విస్తారముగా చేస్తానన్నాడు. నీకు పుట్టబోవు పిల్లలను నక్షత్రాల వలె చేస్తాను, నక్షత్రాల వలె ఉంటారు అన్నాడు. హల్లెలూయా. సో ఇక్కడ దేవుడు తెలియజేయాలనుకుంటున్న విషయం ఏంటంటే, దేవుడు ఏదైనా మనకిస్తాను అని వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం విషయంలో దేవుడు రాజీ పడడు. నీవు నమ్ముతున్నావా లేదా, అవునా, నువ్వు ఇంకో ప్రయత్నం చేస్తున్నావా అనే విషయాన్ని దేవుడు చూడడు. నీకు వాగ్దానం ఇచ్చినాడు కాబట్టి వాగ్దానాన్ని నెరవేరుస్తాడు ఆయన. నువ్వు నేను చేయాల్సింది ఏంటంటే నమ్మి ఎదురు చూడాలి. సో అబ్రాము తన భార్య ద్వారా మృతతుల్యమైన తన శరీరములో నుండి, అంటే సంతానము కనడానికి ఏమాత్రము ఆస్కారం లేదు. 100 సంవత్సరాలు ఆయనకు, 90 సంవత్సరాలు ఆమెకు, విశ్వాసమును బట్టి బలము తెచ్చుకొని సంతానాన్ని కన్నాడు. సో దేవుడు వాగ్దానం ఇచ్చినాడు కదా, ఏమని? నీ సంతానాన్ని ఏం చేస్తానని వాగ్దానం ఇచ్చినాడు? ఆకాశ నక్షత్రముల వలె చేస్తాను అని వాగ్దానం ఇచ్చినాడు. సో అదే విషయాన్ని దేవుడు నెరవేరుస్తున్నాడు. ఎట్లా అంటే, మనమే అబ్రహాము సంతానము. ఎట్లా అంట? విశ్వాసము. అందరూ చెప్పండి, విశ్వాసము. సో అటువంటి విశ్వాసము ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళందరూ అబ్రహాము సంతానమేనంట. శరీర సంబంధమైన సంతానము కాదు. శరీర సంబంధముగా అబ్రాహాము ఎవరిని కన్నాడంటే ఇష్మాయేల్ని కన్నాడు. విశ్వాసముతో ఎవరిని కన్నాడంటే ఇస్సాకును కన్నాడు. అందరూ చెప్పండి, ఇస్సాకు. ఇస్సాకును కనడానికి అబ్రాహాములో శరీర బలం లేదు, అవునా? దేనితో బలం తెచ్చుకున్నాడు అంటే విశ్వాసముతో తెచ్చుకున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు నమ్మితే దాని నెరవేర్పు చూస్తావు, అవునా? నీలో నాలో ఉండాల్సింది విశ్వాసం. సో అటువంటి విశ్వాసము ఎవరిలో ఉందో వాళ్ళందరూ కూడా అబ్రహాము సంతానము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అబ్రహాము సంతానము ఎవరు అంటే శరీర సంబంధముగా పుట్టినోళ్ళు కాదంట. అబ్రహాములో ఎటువంటి విశ్వాసం ఉందో, అవునా? తన శరీరము మృతమైపోయిందంట, పిల్లలు కనడానికి ఆస్కారమే లేదంట, కానీ నమ్మినాడంట. నమ్మకానికి ఆధారము లేనప్పుడు ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో వాళ్ళు అబ్రహాము సంతానము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వాళ్ళను ఆకాశ నక్షత్రాల వలె దేవుడు చేస్తాడంట. ఎంతమందికి నక్షత్రాలు కావాలనుంది? ఆకాశ నక్షత్రాలు అని. హల్లెలూయా, అవునా? మనము ఆ నక్షత్రాలు మనమే, అవునా? అబ్రహాము సంతానం. ఎవరైతే విశ్వాసంలో బలంగా ఉన్నారో, విశ్వాసాన్ని వెలిచూపును బట్టి గాక విశ్వాసాన్ని బట్టి నడుచుకుంటున్నారో వాళ్ళందరూ ఆకాశ నక్షత్రాలు. వాళ్ళ గురించి ఏమని చెప్పబడిందంటే, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. అబ్రహాము సంతానమే ఎవరు? ఆకాశ నక్షత్రాలు. సో దేవుని సంతానం, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారి సంతానము ఆకాశ నక్షత్రాల వలె ఉంటారంట. ఎవరు ఈ ఆకాశ నక్షత్రాలు అంటే బుద్ధిమంతులంట. అందరూ చెప్పండి, బుద్ధిమంతులు. ఏ బుద్ధి? లోక సంబంధమైన జ్ఞానం కాదు, మన జ్ఞానం దేవుని జ్ఞానం, అవునా? సో ఇటువంటి బుద్ధిమంతులు జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఎప్పుడెప్పుడంట? నీతి మార్గము. అందరం చెప్దాం, నీతి మార్గము. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు వీళ్ళు అనేకులను తిప్పుదురంట. అందరం చెప్దామా? నీతి మార్గము. అబ్రాహాముకు నీతి ఏం తెలుసా? అబ్రహాముకు నీతి ఇందాక చదువుకున్న వచనాల తర్వాతనే ఉంటుంది.
అతడు దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. సో ఈ నీతి మార్గములో అంటే విశ్వాసముతో ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళు దేవుని జ్ఞానముతో నింపబడతారు. నేను కంటికి కనపడేదాన్ని చూడకూడదు, దేవుని వాగ్దానాన్ని నమ్మాల. దేవుడు నెరవేరుస్తాడు నా జీవితంలో అని ఎవరైతే బలంగా నమ్ముతారో వాళ్ళు బుద్ధిమంతులుగా ఉంటారు. బుద్ధిమంతులుగా ఉండడమే కాదు, అనేకులను బుద్ధిమంతులుగా చేస్తారు. హల్లెలూయా. అనేకులను అబ్రాహాము తనలో ఉన్న విశ్వాసముతో సంతానాన్ని కన్నాడు. ఆ సంతానాన్ని ఇంకా కంటనే ఉన్నాడు. అవునా? అబ్రహాము లాంటి విశ్వాసము ఎవరైతే క్రీస్తులో కలుగున్నారో వాళ్ళందరూ కూడా అబ్రహాము సంతానము. ఈ రోజుకు కూడా కొన్ని వేల మంది రక్షణ లేకొచ్చినారు. అర్థమవుతుందా? సో మనం అందరము కూడా దేవుని బుద్ధిని కలిగి ఉండాలా, దేవుని జ్ఞానాన్ని కలిగి. అవునా? అనేకులు అబద్ధాలను వెంబడిస్తున్నారు, అనేకులు లోక సంబంధమైన వాటిని నమ్ముకుంటున్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని జ్ఞానం ఎంత గొప్పది అంటే, దేవుని జ్ఞానము ఎంత గొప్పది అంటే లోక సంబంధమైన జ్ఞానం అంతా కలిపిన దేవుని వెర్రితనాన్ని తాకలేదంట. అంటే దేవుని కనీస జ్ఞానాన్ని, లోక జ్ఞానం అంతా, అందరూ మనుషులకు ఉన్న జ్ఞానము, కంప్యూటర్లకు ఉన్న జ్ఞానము, విమానాలు, రైళ్ళు అన్నిటిలో ఉన్న జ్ఞానం అంతా తీసుకొచ్చిన దేవుని కనీస జ్ఞానాన్ని తాకలేవంట. అంత గొప్పది దేవుని జ్ఞానం. అటువంటి జ్ఞానముతో అబ్రహాము సంతానము నింపబడాలా, అబ్రహాము సంతానము బుద్ధిమంతులుగా ఉండాలా. విశ్వాసముతో కూడిన బుద్ధి, మూఢనమ్మకం కాదు మన బుద్ధి. దేవుని వాక్కును వాగ్దానాన్ని ఆధారం చేసుకునే బుద్ధి. హల్లెలూయా. అటువంటి బుద్ధిమంతులు వాళ్ళ జీవితంలో అనేకమైన అనుభవాలను పొందుకుంటారు. అరే నా శక్తి కాదు, నా బలము కాదు, నా సామర్థ్యం కాదు, నా ధైర్యం కాదు, నా జ్ఞానం కాదు, ఆయన వాక్కును నమ్ముకుంటే అన్నీ జరుగుతాయి. హల్లెలూయా. ఎవరి వాక్కును? ఆయన వాక్కును నమ్ముకుంటే, ఆయన వాగ్దానాన్ని నమ్ముకుంటే నా శరీరముతో సంబంధం లేకుండా ఆయన కార్యం చేస్తాడు అని. అవునా? ఎవరైతే నమ్ముతారో వాళ్ళే బుద్ధిమంతులు. వాళ్ళు ఎల్లప్పుడూ ప్రకాశించుదురు. ఎటువంటివి? జ్యోతులను పోలి. వాళ్ళు అనేకులను దేవుని వెలుగులోకి తీసుకొని వస్తారంట, చీకటిలో మగ్గుతున్న వారిని. మీకు తెలుసా, యేసుక్రీస్తు పుట్టుక దినమప్పుడు అవునా ఒక నక్షత్రం వచ్చింది ఆకాశంలో. ఆకాశం ఎవరిని తీసుకొని వచ్చింది? ఆ నక్షత్రము ఎవరిని తీసుకొని వచ్చింది? తూర్పు దేశపు నువ్వే ఆ నక్షత్రం. జ్ఞానులను కూడా నడిపించే నక్షత్రం నువ్వే. హల్లెలూయా. అవునా? దేవుని పరిచయం లేని అనేకులకు దేవుని పరిచయం నువ్వే చేయాలా. ఎట్లా? నువ్వు అనుభవించి, నువ్వు విశ్వాసము ద్వారా దేవుని వాగ్దానాన్ని పొందుకొని నువ్వు అనేకులకు చెప్పాలా. అవన్నీ పక్కకు పెట్టు, దేవుని నమ్ముకో, దేవుడు వెలుగు నింపుతాడు. అవునా? అని అనేకులు నువ్వు నడిపించాల. నువ్వే నక్షత్రం. అవునా? దేవుని వాక్యం సెలవిస్తుంది డిసెంబరు నెలలో మాత్రమే ఉండే నక్షత్రం కాదంట ఇది ప్లాస్టిక్ నక్షత్రం కాదంట. అవునా? పేపర్ నక్షత్రం కాదంట. మనం స్విచ్ చేస్తే ఆన్ అయ్యే నక్షత్రము, స్విచ్ ఆఫ్ చేస్తే ఆఫ్ అయ్యే నక్షత్రం కాదంట. ఈ నక్షత్రం ఎటువంటిదంట? అనేకులను తిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరం 12 నెలలు ప్రకాశిస్తారు. ఒకరు స్విచ్ చేయాల్సిన అవసరం లేదు, ఒకరు ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. నక్షత్రం స్పెషాలిటీ ఏం తెలుసా? చంద్రుడు వేరు, సూర్యుడు వేరు. చంద్రుని మీద సూర్యుని వెలుగు పడితేనే వాడు వెలుగుతాడు. చందమామ. ఎంతమందికి మామ చందమామ ఇక్కడ? మీ మామకు సొంత వెలుగు లేదు. ఎవరికి ఉంది? సూర్యునికి ఉంది. సూర్యుడు నిరంతరము మండే అగ్నిగోళం. అవునా? సూర్యునికి ఎవరి వెలుగు అవసరం లేదు. నువ్వు కూడా నీ రిమోట్ నీ దగ్గరనే ఉంటుంది, నీ వెలుగు నీ దగ్గరనే ఉంటుంది. అవునా? నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి అవునా నువ్వు ఎదురు చూస్తే నువ్వు కూడా ఒక నక్షత్రముగా నిరంతరము వెలుగుతావు. అవునా? నేను క్రిస్టియన్ అని స్టార్ పెట్టుకో, నువ్వు చెప్పుకో. అనేకులు చెప్తారు నీ గురించి, ఇదిగో ఆ వ్యక్తి దేవుని నమ్ముకున్నాడు, అవునా అనేకమైన అద్భుతాలను చూస్తున్నాడు, ఆ వెలుగు చూడు, ఆయనను వెంబడిద్దాం పదా అని నిన్ను వెంబడిస్తారు. అవునా? అక్కను అన్నను అందరినీ వెంబడిస్తారు. హల్లెలూయా. సో ఆ నక్షత్రము మనమే.
ఆకాశ నక్షత్రం అంటే విశ్వాసాన్ని బట్టి వెలిగేవాళ్ళు, విశ్వాసాన్ని బట్టి దేవుని కార్యములను పొందుకునేవాళ్ళు, విశ్వాసాన్ని బట్టి అనేకుల జీవితాలలో వెలుగు నింపేవాళ్ళు. సో నీ వెలుగు నువ్వే. నీ యందు దేవుని విశ్వాసాన్ని నువ్వు స్వీకరిస్తే, అవునా, నీ వెలిచూపును బట్టి కాకుండా, బయట పరిస్థితులను ఆలోచించకుండా నువ్వు దేవుని వాక్కును నమ్మితే ఆ వాక్కే నీలో వెలుగుగా ఉంటుంది, నీలో ఉన్న చీకటిని తోలేస్తుంది. నువ్వు అనేకుల అవిశ్వాసాన్ని తొలగించేటువంటి ఒక నక్షత్రముగా నిరంతరము ఉండాలి. చూడండి, దేవుని వాక్యము సెలవిస్తుంది. అబ్రహాముకు దేవుడు చెప్పినాడు ఏమని? నీకు కుమారునిస్తా అని. అబ్రహాము రాజీ పడదామనుకున్నాడు. దేవా, మా ఇంట్లో పనోన్ని ఎలియాజర్ని వారసుని చేసుకుంటానే, నీకెందుకు ఊరికే శ్రమ, ఈ వయసులో నీకు కష్టమవుతున్నట్టుంది నాకు పిల్లలు పుట్టియడము, అవునా అని అనుకున్నాడు. దేవుడేమన్నాడు? నేను రాజీ పడను. దాని తర్వాత ఇష్మాయేల్ అన్నాడు. దేవుడేమన్నాడు? కుదరదు, ఎవరిని వాగ్దానం ఇచ్చినానో అదే నెరవేరుస్తా అన్నాడు. దేవుడు నిన్నే ఒక నక్షత్రముగా చేయాలనుకుంటున్నాడు. అందరూ చెప్పండి, నన్నే. నిరంతరము మండుచున్న ప్రకాశించుచున్న నక్షత్రము నువ్వే. హల్లెలూయా. ఎంతమందికి కావాలనుంది? దేవునికి స్తోత్రం. రెండో విషయము, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 30వ వచనము. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. ఏమంట? నీతిమంతులు ఇచ్చు ఫలము. నీతిమంతులు అంటే నీతిమంతులు ఎవరు? అబ్రహాం ఎవరు? నీతిమంతుడు. అబ్రహాము లాంటి విశ్వాసం ఉన్న వాళ్ళందరూ కూడా నీతిమంతులే. నీ నుండి వచ్చే మాట, నీ నుండి వచ్చే క్రియ ఒక జీవవృక్షం అంట. ఏమంట? జీవవృక్షము. ప్లాస్టిక్ ట్రీ కాదు, కట్ చేసిన ట్రీ కాదు. ఎటువంటి వృక్షము? నీతిమంతులే జీవవృక్షము. నీతిమంతులే అనేకులను జీవవృక్షముగా తయారు చేస్తారు. జ్ఞానము గలవారు ఇతరులను ఏం చేస్తారు? బుద్ధిమంతులైతే జ్యోతులను పోలి ప్రకాశించుదురు. దేవుని విశ్వాసులే ఆ జీవవృక్షము. నువ్వు నీ బుద్ధితో, నీ జ్ఞానముతో అనేకులను రక్షించాలంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పండి, రాజీ పడకు క్రైస్తవుడా. అవునా? దేవుడు నిన్ను ఇంకా జీవవృక్షం చేయలేదని ప్లాస్టిక్ చెట్టు పెట్టుకుంటున్నావేమో. చేస్తా అంటున్నాడు దేవుడు. పనోడిని ఏం చేస్తా అన్నాడు? ఎలియాజర్ని ఏం చేస్తా అన్నాడు? వారసుడు చేస్తా అన్నాడు. దేవుడు ఏమన్నాడు? వద్దు. అవునా? మేము చిన్నగా ఉన్నప్పుడు ప్లాస్టిక్ చెట్లు లేవు, కొనాలన్నా డబ్బులు లేవు. ఈ పార్కులను అక్కడ వెంగన్న బావి దగ్గరనో పోయి ఆ చెట్లు కొట్టుకొని వచ్చి ఇంట్లో పెట్టుకుంటుంటారు. ఇప్పుడు ప్లాస్టిక్ చెట్లు వచ్చేసినాయి. ఎలియాజర్ అంటే దేవుడు వద్దన్నాడు, ఇష్మాయేల్ అంటే దేవుడు ఇప్పుడు నీతో కూడా చెప్తున్నాడు, నిన్నే జీవవృక్షం చేస్తా, వెయిట్ చేయంటున్నాడు. హల్లెలూయా. నీ జ్ఞానముతో, నీ మాటలతో, నీ క్రియలతో నువ్వు ఫలించి ప్రకాశించాల. అవునా? అనేకుల అజ్ఞానాన్ని తీసివేయాల. అందరూ చెప్పండి, నేనే జీవవృక్షము. చూడండి, అబ్రహాము సంతానం ఎవరు? యేసుక్రీస్తు. మత్తయి సువార్తలో ఏమని రాయబడి ఉంటుంది? అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అని రాయబడి ఉంటుంది కదా. మన ప్రభువే ఒక స్టార్. అందరూ చెప్పండి, నా యేసయ్య సూపర్ స్టార్. హల్లెలూయా. సో ఆయన ద్వారా మనమందరము నక్షత్రాలం. ఇక్కడ రాయబడింది యెషయా గ్రంథం 6:13లో, దానిలో 10వ భాగము మాత్రము విడవబడినను అదియు నాశనమగును. ఒక చెట్టు, ఒక మస్తకి వృక్షం. ఇప్పుడు మనం సెకండ్ టాపిక్ దేని గురించి చదువుకుంటున్నాం? జీవవృక్షం గురించి కదా. ఆ చెట్టు దాని బుడం వరకు నరకబడిందంట, దాని మొదలు వరకు నరకబడిందంట. నరకబడిన తర్వాత ఏమైందంట? విడవబడిన మొద్దు కూడా నశించిపోయిందంట. అంటే దాంట్లో ప్రాణమే లేదు కదా. సో ప్రాణం లేదు. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తర్వాత అది మిగిలియుండు మొద్దు వలె ఉండును. ఎట్లుందంట ఆ చెట్టు? ఒక మొద్దు. ఇంకా దాంట్లో ఏ జీవము లేదు, ప్రాణము లేదు. దానిలో నుండి దేవుడు ఏం చేసినాడంట? అందరం కలిసి అవుదాం. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును.
అబ్రహాము శరీరము మృతమైపోయిన తర్వాత, మృత తుల్యమైపోయిన తర్వాత సంతానాన్ని ఎట్లా పుట్టించినాడో, దేవుడు అదే రీతిగా ఒక వృక్షము, మస్తకి వృక్షం అంతా నరకబడిన తర్వాత, దానిలో ఉన్న ప్రాణమంతా పోయిన తర్వాత, ఆ మొద్దులో నుండి దేవుడు ఏం పుట్టిస్తున్నాడు? పరిశుద్ధమైన చిగురు. ఎవరు ఆ పరిశుద్ధమైన చిగురు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అవునా? యెషయా గ్రంథము 4లో రాయబడి ఉంటుంది. అవునా? ఆయన గురించి జెస్సీ, యెషయి సంతానము, ఆయన ఒక చిగురు అని రాయబడి ఉంటుంది. అంటే ఆశలు కోల్పోయినారు, ఇంకా ఏమాత్రం అవకాశము లేదు. ఆ పరిస్థితుల్లో దేవుడు ఒక నూతన కార్యాన్ని చేసినాడు. అవునా? కన్యక ద్వారా కుమారుణ్ణి పుట్టించినాడు కదా. మొద్దులో నుండి, చనిపోయిన చెట్టులో నుండి, అందరూ చెప్పండి, చనిపోయిన చెట్టులో నుండి ఒక చిగురు పుట్టించినాడు. ఈ వాక్యంలో ఉన్న మ్యాజిక్ చూడండి, నెంబర్ చూడండి ఎంత ఇది, కింద ఉంది 6:13, 613. దీన్నే 61:3 చూద్దాం ఏముంటుందో. ఇక్కడ మస్తకి వృక్షంలో నుండి పుట్టిన చిగురు ఎవరు? యేసుక్రీస్తు. 61:3కి వెళ్దాం. సేమ్ అదే సంఖ్య, ఏమంటే అధ్యాయం మారుతుంది. 61:3. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదకు ప్రతిగా పూదండని ఇక్కడ యేసు ప్రభు గురించే రాయబడింది. అవునా? సియోనులో అంటే సంఘములో దుఃఖించు వారికి ఏం కప్పుతాడంట ఆయన? ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును. ఇక్కడ ఎవరైనా చేతులెత్తొద్దు. నీ హృదయము, నీ ఆత్మ భారంగా ఉందా? దేవా నేనే అని మనసులో అనుకో. హల్లెలూయా. ఏడుస్తూ, బాధపడుతూ, విరక్తి చెందుతూ జీవితం భారంగా ఉందా? దేవుడు నీ నోటిని స్తుతితో నింపుతాడు. హల్లెలూయా. అవునా? కొందరు ఉంటారు, ఏమనుకోద్దండి, ఎవరైనా అట్లాంటి వాళ్ళు ఉంటే ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు, ఎప్పుడు ఏడుపుగుల, అది లేదు ఇది లేదు, ఎందుకు ఈ బతుకు, చీ వేస్ట్. అట్లాంటి వాళ్ళను దేవుడు ఏం చేస్తాడంటే ఏం జీవితం రానేటట్లు చేస్తాడు. హల్లెలూయా. సో భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకొనున్నట్లు, అందరూ చెప్పండి, యెహోవా తన్ను మహిమపరుచుకొనున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. ఎవరు వీళ్ళు? ఎవరు వీళ్ళు అంటే యేసుక్రీస్తు ద్వారా భారభరితమైన ఆత్మను విడిచిపెట్టి ఉల్లాసభరితమైన ఆత్మను పొందుకుంటారో. అవునా? దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని పొందుకుంటారో, బూడిద అంటే అవమానానికి ప్రతిగా సన్మానాన్ని పొందుకుంటారో. యేసుక్రీస్తు ద్వారా ఎవరైతే తమ ఓటమిని, తమ కృంగుబాటును, తమ అపజయాన్ని, అవమానాన్ని జయిస్తారో, అబ్రహాము జయించినట్లు వాళ్ళను దేవుడు జీవవృక్షాలుగా చేస్తాడంట. హల్లెలూయా. 6:13లో చదువుకున్నాం. ఎవరక్కడ పరిశుద్ధమైన చిగురు? యేసుక్రీస్తు. ఆయనను నీ జీవితంలోకి నువ్వు తీసుకుంటే నిన్ను ఏం చేస్తా అంటున్నాడు? నిన్నే మస్తకి వృక్షముగా చేస్తా అంటున్నాడు. ఈ మస్తకి వృక్షాలు ఏం చేస్తాయి తెలుసా? మరుసటి వచనాల్లో రాయబడి ఉంటుంది, పాడైపోయిన స్థలాలను బాగు చేస్తాయంట, పాడైపోయిన వారిని బాగు చేస్తారంట. అంటే దేవుడు వాళ్ళ జీవితాలను బాగు చేస్తే దేవుణ్ణి ప్రకటిస్తూ అనేకుల జీవితాలను బాగు చేస్తారు. దాన్నే జీవవృక్షము అంటారు. జీవవృక్షం అంటే ఒక చోటుకు పరిమితమయ్యేది కాదు. ఇదే విషయము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంటుంది. అవునా? దేవుని సన్నిధిలో నుండి ఒక జీవనది పారుతూ ఉంటుందంట. ఈ వైపులా ఆ వైపులా ఆ నది చివరి వరకు పోయి మళ్ళీ వెనక్కి వస్తే వచ్చే లోపల ఈ వైపు ఆ వైపు జీవవృక్షాలు ఉంటాయంట. ఆ జీవవృక్షాలను చూస్తే ఆ జీవవృక్షాలు ఎట్లుంటాయంట? వాటి ఆకులు స్వస్థతకు ఉపయోగపడతాయంట. వాటి ఫలములు ఎట్లుంటాయంట? 12 నెలలు కాపు కాస్తాయంట. డిసెంబర్ నెలలో మాత్రమే కాదంట. అందరూ చెప్పండి హల్లెలూయా.
నువ్వే ఆ జీవవృక్షం. 12 నెలలు ఫలించాల్సిన జీవవృక్షం, ప్లాస్టిక్ వృక్షం కాదు. నువ్వు రాజీ పడొద్దు. దేవుడు నిన్నే ఆ జీవవృక్షంగా చేస్తాడు. నీ మాట, నీ క్రియలు, నీ ప్రవర్తన, నీలో నుండి వచ్చే ప్రతి ఫలము అనేకులను బాగు చేసేదిగా ఉంటుంది. నువ్వు ఆ జీవవృక్షం. అందరూ చెప్పండి, నేను రాజీ పడను. దేవుడు నన్ను ప్లాస్టిక్ చెట్టు పెట్టమని చెప్పలే, అవునా? లోకంలో కనపడే చెట్టు తెచ్చి పెట్టమని చెప్పలే, పేపర్ చెట్టు తెచ్చి పెట్టమని చెప్పలే, లైట్ల చెట్టు పెట్టమని చెప్పలే. దేవుడు నీకిచ్చే వాగ్దానం ఏంటంటే నిన్నే జీవవృక్షం చేస్తా అంటున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అయితే 1-2 విషయాలు చూసుకొని ముగించుకుందాం. అలంకారం గురించి రాయబడి ఉంటుంది ఇదే అధ్యాయము 10వ వచనంలో. అలంకారం గురించి, వస్త్రాల గురించి రాయబడి ఉంటుంది ఇదే అధ్యాయం 10వ వచనంలో. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు కప్పి ఉన్నాడు, ధరింపజేసి ఉన్నాడు. కాగా అందరము యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను, నా దేవుణ్ణి బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. అంటే ఇక్కడ అర్థమైంది, ఆభరణాలను బట్టి లేదంటే వస్త్రాలను బట్టి నా ఆనందం కాదు. ఎవరిని బట్టి? నా దేవుణ్ణి బట్టి. అవునా? నేను ఆనందిస్తున్నా. అవునా? నా వస్త్రాలను బట్టో, నా ఆహారాన్ని బట్టో కాదు, నా ఆభరణాలను బట్టి కాదు కదా, నా ఆ తేదీని బట్టి కాదు. ఎల్లప్పుడూ దేవుని యందు ఆనందించే, అవునా, రక్షణతో దేవుడు మనల్ని కప్పినాడు. హల్లెలూయా. చాలామంది స్వెటర్లు వేసుకొచ్చినారు, అవునా, తలకు జుట్టుకొని కూర్చున్నారు. నిన్ను నువ్వు కాపాడుకుంటున్నావు చలి నుండి కదా. ఈ లోకములో పాపము నుండి కాపాడే రక్షణ వస్త్రాలు దేవుడు నీకు ధరింపజేసినాడు. అవునా? నీ హృదయాన్ని నీతి అనే పైబట్టతో దేవుడు కప్పినాడు. హృదయములో విశ్వాసం. అందరూ చెప్పండి, హృదయములో విశ్వాసం. అదే నీ పైబట్ట, అదే నీ నీతి. అవునా? దేవుని కృపను బట్టి నువ్వు అటువంటి అలంకారముతో, పేతురులో రాయబడింది, తిమోతిలో రాయబడింది. దేవుని వాక్యం ఒక మాట చూసుకుందాం చివరిగా. 1 పేతురు 3వ అధ్యాయం 5వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయం 5వ వచనం. అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొనిరి. అందరం కలిసి అవుదాం. సాధువైనట్టియు మృదువైనట్టియు ఆయన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అందరము అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నువ్వు రక్షణ వస్త్రాలు ధరించుకోవాలా? నీ హృదయములో సాధువు మృదువు, ఏమన్నంటే గయ్యని లేస్తారు కదా, వాళ్ళకే చెప్తున్నాడు దేవుడు. ఎట్లుండాలంట? అందరూ చెప్పండి, సాధువు మృదువు. జెంటిల్నెస్ అండ్ మీక్నెస్, దేవునికి లోబడే స్వభావం. అవునా? దేవుని ద్వారా మృదువైన స్వభావాన్ని మన హృదయములో కలిగి ఉండాలంట. అదే అక్షయ అలంకారము అంటున్నాడు దేవుడు. అవునా? అందరూ చెప్పండి, అక్షయ అలంకారము, నిరంతరము నిలిచి ఉండే అలంకారం హృదయములో. అదే దేవుని దృష్టికి మిగుల విలువ గలది. ఎంత విలువైనదంట? చాలా విలువైనది. నీ బాహ్య రూపాన్ని, నా బాహ్య రూపాన్ని దేవుడు చూడడు. ఈ లైట్లు, ఈ ఎల్ఈడి, ఈ హంగామా ఏదైతే కనపడుతుందో రేపటి నుంచి జరిగే సర్వీస్లు ఉండవు. ఇది ఓన్లీ ఈ రోజుకే పరిమితం. అవునా? నెక్స్ట్ డే నుంచి సామాన్యంగా ఉంటాయి కదా. క్రిస్మస్ రోజు నువ్వు బాగా రెడీ అయ్యి బయటోళ్ళను, అవునా, వాళ్ళ చూపును నీ వైపు తిప్పుకోగలవేమో, పురుషుడైనా స్త్రీ అయినా. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలా, పరిశుద్ధ స్త్రీలు అన్నాడు. స్త్రీ అంటే భౌతికంగా కనపడే స్త్రీ కాదు, సంఘమే స్త్రీ. ఎవరు? సంఘమే స్త్రీ.
ఆ సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ సంఘములో పెద్దోళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను చూసేది నీ హృదయాన్ని. ఏం చూస్తా? కేవలం నీ హృదయాన్ని. నీ పక్కనోళ్ళు చూడొచ్చు నువ్వు ఎన్ని వేల రూపాయల బట్టలు గట్టు చేసుకున్నావు. అవునా? నీ పక్కనోళ్ళు చూడొచ్చు నువ్వు గోల్డా, వెనక్కి పోయి చైన్ చూసి ఇది 1 గ్రామ్లే అని వాళ్ళు చూడొచ్చు. నేను అవన్నీ చూడను. అవునా? నువ్వు కొత్త బట్టలు వేసుకున్నావా, పాత వేసుకున్నావా చూడను. ఐ సీ యువర్ హార్ట్. నేను బాహ్య రూపమును చూడను, నీ అంతరంగాన్ని అనగా నీ హృదయాన్ని చూస్తా. నీ హృదయమే నాకు మిగుల విలువ గలది అంటున్నాడు. ఏమంటాడు దేవుడు? నీ హృదయమే. చివరి మాట యెషయా గ్రంథము 40వ అధ్యాయము 20వ వచనం. ఇక్కడ 420లో గురించి రాయబడింది. ఎవరు 420లు అంటే? 40-20 వీళ్ళు 420ల కంటే పెద్దోళ్ళు. ఎవరంట చూద్దాం. విలువ గల దానిని అర్పింపజాలని నీరసుడు. ఎవరంట? విలువ గల దానిని అర్పింపజాల నీరసుడు పుచ్చని మాను ఏర్పరచుకొనును, కదలని విగ్రహమును స్థాపించుటకు నేర్పుగల పనివాణ్ణి వెదకి పిలుచునంట. దేవుడు తన దృష్టికి మిగుల విలువ గలది ఏందంటున్నాడు? ఏమి దేవుని దృష్టికి మిగుల విలువ గలది? అలంకారం కూడా కాదు, నీ హృదయం. అవునా? నీ హృదయాన్ని దేవుడు అణకువతో మంచితనముతో అలంకరించాలనుకుంటున్నాడు. మంచి ప్రేమ నీ హృదయంలో నుండి రావాలని కోరుకుంటున్నాడు. చాలామంది ఎట్లున్నారంట 40-20లు ఎట్లాంటి వాళ్ళు వీళ్ళు అంటే వీళ్ళు 10 రెట్లు 420 కంటే. ఏం చేస్తారంట? విలువైన దాన్ని అర్పించలేరంట. అర్పించలేము కాబట్టి ఏం చేస్తారంట? ఓ ప్లాస్టిక్ చెట్టును విగ్రహంగా పెట్టేస్తారంట. ఒక చెట్టును, పుచ్చని మానును తెచ్చుకొని దానిని ఒక విగ్రహంగా చేసుకొని పెట్టేసి, దేవా అదే నీ జీవవృక్షం అంటారంట. ఓ పాస్టర్ అన్నాడు, మనము క్రిస్మస్కి పెట్టే చెట్టు ఏం తెలుసా? జీవవృక్షం అన్నాడు. మరి నువ్వేంది? ప్లాస్టిక్ చెట్టా? ఏంది నువ్వా జీవవృక్షమో ఆ ప్లాస్టిక్ చెట్టా? దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు? అందరూ చెప్పండి. నన్ను. నేనే నక్షత్రం, నేనే జీవవృక్షం. అవునా? నా హృదయమే నూతన వస్త్రాలను, రక్షణ వస్త్రాలను, నా మనస్సు రక్షణ వస్త్రాలను, నా హృదయము నీతి అనే పైబట్టను, నా అంతరంగము దేవుని అలంకారముతో అలంకరించబడాలి. ఇది దేవుడు మనలో కోరుకుంటున్నది. అవి అర్పించలేనోడు ఏం చేస్తున్నాడంట? దేవుణ్ణి మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడంట. అవునా? ఒకసారి ఆలోచన చేయండి. సింపుల్గా చెప్తా, ఒకటే మాట. మీ ఆయనను నువ్వు మల్లెపూలు తెమ్మని అడుగుతా ఉన్నావు. ఎండాకాలం బాగుంటాయి, రోజు జతాయిస్తుందని ప్లాస్టిక్ పూలు తెచ్చేసినాడు. కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకో, ఇదిగో ఈ సెంటు కొట్టుకో, దానికి మల్లెపూల సెంటు పెట్టుకో, తిరుగు. ఎట్లా చూస్తావు మీ ఆయనకెళ్ళి? ఎట్లా చూస్తావు? అర్థమవుతుందా? అదే పని మనం దేవునితో చేస్తూ ఉన్నాం. అర్థమవుతుందా? దేవుడు రియల్వి అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? రియల్వి, సత్యాన్ని అడుగుతున్నాడు. మనం అబద్ధాలు పెట్టి దేవుణ్ణి ఏం చేస్తున్నాము? మభ్య పెట్టాలని చూస్తున్నాం. దేవుడు మోసపోడు. మోసపోతాడా? ఎవరు మనల్ని మనమే మోసం చేసుకున్నట్ల. దేవుని వాక్యం ఏమని చెప్తుంది? నువ్వు విన్న వాక్యాన్ని విడిచిపెట్టక అనుసరించు. ఒకవేళ విడిచిపెడితే నిన్ను నువ్వే మోసం చేసుకున్నట్లు కదా. సో అందుకే దేవుని వాక్యము ఇదే అధ్యాయంలో 9వ వచనం, అందరం లేచి నిలబడదాం. 9వ వచనం, దేవుడు నిన్ను నన్ను బలహీనునిగా మభ్యపెట్టేతోళ్ళగా చూస్తలేడు. దేవుడు ఎట్లా చూస్తున్నాడు అంటే, చూడండి దేవుని వాక్యము. సియోను, అందరూ చెప్పండి, సియోను అంటే సంగమా, ఓ పరిశుద్ధమైన స్త్రీ. దీంట్లో అందరం ఉన్నాం, మనం అందరం కలిసి పరిశుద్ధమైన సంఘం. సియోను, సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతం ఎక్కుము. ఏమెక్కాలంట? ఉన్నత పర్వతం ఎక్కు. అవునా? నిన్ను దేవుడు దేనికోసం నియమించినాడో
దానికోసం నువ్వు నిలబడు. దేనికోసము దేవుడు నిన్ను నియమించినాడు? నువ్వు నిరంతరము ప్రకాశించుచున్న ఒక నక్షత్రము వలె బుద్ధిమంతురాలుగా, జ్ఞానిగా, అవునా, నువ్వు ప్రకాశిస్తూ అనేకుల చీకటిని తొలగించాలా, అవునా. రెండవది, నువ్వు ఒక జీవవృక్షముగా ఉంటూ, అవునా, అనేకులను స్వస్థపరచాలా, పరిశుద్ధమైన నీతి ఫలాలను నువ్వు ఇవ్వాలా. నీ ఉన్నత పర్వతం అది. దేవుడు నిన్ను దాని కొరకు నియమించినాడు. ప్లాస్టిక్ మల్లెపూలు ఎటువంటివో పేపర్ స్టార్ అటువంటిదే. అవి ఎవరు అర్పిస్తారు అంటే నీరసులు. ఎటువంటి వాళ్ళంట? బలం లేనోళ్ళు. నువ్వు నేనటువంటి వాళ్ళం కాదు. దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడంటే సువార్త ప్రకటించి, ఉన్నత పర్వతం ఎక్కుము యెరూషలేము, సువార్త ప్రకటించుచున్నదానా, అందరూ చెప్పండి, బలముగా ప్రకటించుము. ఎట్లా ప్రకటించాలంట? నువ్వు నీరసునివి కాదు, నువ్వు బలహీనురాలువి కాదు. నువ్వు ప్లాస్టిక్ చెట్లు, ప్లాస్టిక్ స్టార్లు, అవునా, బయట ఆ డ్రెస్ సర్కిల్లోనో చందన బ్రదర్స్లోనో కొనుక్కొని అవి కొత్త బట్టలు అనుకోవద్దు. నువ్వు దానికోసం కాదు. అటువంటి పండగ అన్యజనులకు సంబంధించినది. మన పండగ దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానాన్ని, దేవా నేనే ఒక నక్షత్రం, నేనే ఒక జీవవృక్షం, నీ రక్షణ వస్త్రమే నిజమైన వస్త్రం, నీ నీతి నా పైబట్ట, నాయనా నీ స్వభావమే నా అలంకారం, యేసయ్యనే నాకు అలంకారం అని బలముగా ప్రకటించు. బలహీనమైన వాటితో ప్రకటించొద్దు. నువ్వు క్రైస్తవునివని వద్దు. అందరూ చెప్పండి, వద్దు. ఏమంటాడు దేవుడు? బలముగా ప్రకటించుము, ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు. ఇది మన దేవుడు చేయగలడు. మన జీవితాల్లో మన దేవుడు చేయగలడు. ఆయన సామర్థ్యం అది, ఆయన బలం అది. ఆయన సత్యాన్ని అడుగుతున్నాడు, ఆయన నిజాన్ని అడుగుతున్నాడు, అవునా, అబద్ధాలను అడుగుతలేడు. ఆయన అక్షయ అలంకారం అడుగుతున్నాడు, తాత్కాలికమైన వాటిని అడుగుతలేడు. దేవుని మహాకృపను బట్టి నువ్వు ఎప్పుడైతే ఆ దేవుడు నియమించిన ఉన్నత పర్వతాన్ని ఎక్కుతావో అప్పుడు పరలోకములో నిన్ను బట్టి పండగ జరుగుతుంది. నీ జీవితంలో, నీ కుటుంబములో, అవునా, నీ వలన నీ పొరుగువారి మధ్యలో నువ్వే ఒక పండగగా ఉంటావు. కేవలం డిసెంబర్ నెల కాదు, అందరూ చెప్పండి, సంవత్సరం అంతా. ఇదే దేవుడు మనలో కోరుకుంటున్నది. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, నీతిమంతుడా, సర్వశక్తుడా, అవును ప్రభువా, మేము నీరసులము కాదు, క్రీస్తునందు బలవంతులం. మేము వెర్రివారము కాదు, క్రీస్తునందు బుద్ధిమంతులం. మేము చీకటిలో మగ్గుచున్న వారము కాదు నాయన, వాక్యము అనే వెలుగు కలిగిన వాళ్ళము. అయ్యా నాయన, ప్లాస్టిక్ చెట్లు కాదు నాయన, మేమే జీవవృక్షం. సహాయం చేయండి ప్రభువా. సంఘం ఎట్లా ప్రకటించాలా? బలముగా ప్రకటించండి. దేవుడు మీకు నియమించిన దాన్ని పొందుకొని ప్రకటించండి. దేవుని వాక్కును నెరవేర్చి ప్రకటించండి అని నీ వాక్యం సెలవిస్తుంది. మాట ద్వారా, క్రియ ద్వారా నిన్ను ప్రకటించే క్రైస్తవులుగా మేము ఉండునట్లు, అబద్ధాలతో కాదు నాయన, నిజముతో. రాజీ పడొద్దు నాయన. నాయన నువ్వు రాజీ పడలేదు తండ్రి. నీ ప్రియ కుమారుణ్ణి మాకు అనుగ్రహించినావు నాయనా. నీ ప్రియ కుమారుణ్ణి నువ్వు మాకు అనుగ్రహించినావు. నీ దగ్గరున్న విలువైన వాణ్ణి మాకు అనుగ్రహించినావు. మేము రాజీ పడొద్దు నాయన. విలువలేని వాటిని మేము అర్పించొద్దు. మా దగ్గర ఉన్న విలువైనది మా హృదయాన్ని మేము అర్పించులాగునా నాయన. మా హృదయమే ప్రభువా నీకు విలువైనది. దాన్ని ఆశీర్వదించు, పరిశుద్ధపరచు. యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్.